న్యూస్ వైసీపీ ప్లీనరీతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. అధికార టీడీపీ ప్రజల్లో మమేకమయ్యేందుకు ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రమంతా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. 2 సంవత్సరాల ముందు నుంచే ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా వ్యూహరచనలు సాగిస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు వివిధ కార్యక్రమాలని ప్రకటిస్తున్నాయి. అక్టోబర్ నుంచి ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ప్రధాన ప్రతిపక్షం భారీ కార్యక్రమాన్ని ప్రకటించడంతో అధికార పార్టీ కూడా మేల్కొంది. ఏపీలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సమన్వయం కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ప్రకటించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించడానికి, అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ చేస్తున్న కుట్రలను ఎండగట్టాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. అమరావతి నగర నిర్మాణం మొదలు పట్టిసీమ నిర్మాణాన్ని ఆపడానికి వైసీపీ చేయని ప్రయత్నాలు లేవన్నారు. రాష్ట్రంలో అంతా సజావుగా సాగుతుండడం, అభివృద్ధి దిశగా రాష్ట్రం పరుగులు పెడుతుండడంతో అంతా సిద్ధం చేశాక అధికారం కోసం ప్రతిపక్షం ఉవ్విళ్లూరుతోందని ముఖ్యమంత్రి విమర్శించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ చేరేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు. త్వరలో తాను కూడా జిల్లాల్లో పర్యటనలు నిర్వహిస్తానని చెప్పారు చంద్రబాబు. అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని చంద్రబాబు నాయకులకు దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారంలో ఉన్న వేగం ఫలితాల్లో కూడా కనిపించినప్పుడే ప్రజలు ప్రతిపక్షం వైపుకు వెళ్లకుండా ఉంటారని చెప్పారు చంద్రబాబు. మొత్తం మీద వైసీపీ ప్లీనరీ టీడీపీలో ఒక్కసారిగా వేడి పెంచింది.